నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. పరిస్థితుల ప్రభావంతో అనాథలుగా మారి పట్టెడన్నం కూడా దొరక్క పిచ్చి వాళ్ళలా తిరుగుతున్న మానసిక వికలాంగులను చేరదీసి వారికి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఆ పరమేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వరుడిగా కొలువై నిత్యం పూజలందుకుంటున్నాడు. ఇక్కడికి వస్తున్న భక్తులు శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి మనోభిష్టాలు నెరవేర్చుకుంటున్నారు. ఎందరో మానవ దేవుళ్ళు తమకు తోచిన సాయాన్ని అందిస్తూ ఈ నిర్భాగ్యులకు అండగా నిలబడుతున్నారు. వారి వృత్తిరీత్యా ఎటువంటి పని చేస్తున్నా అనాథలకు సాయం చేస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు. అలా కృష్ణ శ్రీధర్ అనే మానవతామూర్తి ఈ రక్షణాలయానికి విచ్చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. చౌటుప్పలకు చెందిన కృష్ణ శ్రీధర్ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరునికి స్వయంగా అభిషేకం చేయగా అర్చకులు ముక్కంటీసుని చెంత వారి కుటుంబ సభ్యులైన విజయలక్ష్మి, లిఖిల, భువికాగార్ల పేర్లపై వారి గోత్రమైన మార్కండేయ, పగిడిపాల గోత్రంపై పూజలు జరిపి శివయ్య ఆశీస్సులు అందించారు. పూజల అనంతరం సేవా మార్గంలో భాగంగా కీర్తిశేషులు భాగ్యవరపు లక్ష్మిగారి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం బియ్యం వితరణ చేసి దేవదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆ అభాగ్యులకు ఆశ్రయమిచ్చి వారికి ఓ మార్గం చూపడం కోసమే నెలకొల్పిన అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం మీలాంటి సేవాకాంక్ష కలిగిన మానవతామూర్తుల సహాయంతో పూటకు 600 మందికి 3 పూటల 1800 మందికి నాణ్యమైన ఆహారం అందించగలుగుతుంది. ఈ రక్షణాలయంలో 100 మంది అభాగ్యులు కూడుకు గూడుకు లోటు లేకుండా సేద తీరుతున్నారంటే అది మీ చలవే. మీ ఇంట జరిగే శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాలను ఈ పుణ్య ప్రదేశంలో జరుపుకొని అనాథల సేవలో ఆదిదేవుని సేవలో తరించి మీ మనోభిష్టాలను సిద్ధింపచేసుకోండి.